సరిపడా సరిపోయింది. లెక్క ఆడు కూర్చో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడు ఒక దేవా, సర్వయుగములలో అద్భుత ఆశ్చర్య కార్యములు చే దేవుడు, యుగములకు రాజు నీవే దేవుడు. అవును తండ్రి, స్వస్థపరచువాడం నేనే తండ్రి, బ్రతికించువాడం నేనే, తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడం నేనే, రక్షించువాడం నేను. అవును తండ్రి, అందుకొరకు స్తోత్రం. మా విమోచకుడు, రక్షకుడు ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ సాయంకాల సమయంలో ప్రభా మరి మీ దాసుడు రాజా వారి గృహంలో మేము కలుసుకుంటాను కృపను అనుగ్రహించారు. ఈ రీతిగా ప్రభా నా కుటుంబంలో మేము మిమ్మల్ని స్తుతించడానికి ఆయన అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణం. అలాగే తండ్రి మరి హైదరాబాద్ నుంచి కూడా మీ దాసుడు రాజా రాగలిగినందు కొరకై ఆయన స్తుతిస్తూ గడిపే సమయం ఆశీర్వాదకరం ఉంచి ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి పాట. చెప్పు. ఇప్పుడు తీసుకో తప్పరా. క్రీస్తుని చూస్తూ సాగి వెళ్ళారు. ఏం సార్ అది పాట తీయమంటావా? మీరే చెప్పండి పాట. ఏదో పాట పాడిన 532 పాత వాట్ల 526. క్రీస్తుని చూచు సాగి వెళ్ళెదను సియోను యాత్రలో, లోకమున్ విడచి చేరుకుందును మహిమా దేశము. క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో, క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో, మహానందముతో స్తుతించుచు చేరుదు నా దేశము. ఎంతో సుందర జీవితము మహిమతో నిండి ఉన్నది, ఎంతో సుందర జీవితము మహిమతో నిండి ఉన్నది. సదా సర్వదా క్రీస్తుతో నుండి మహిమా పరచేదను, మహిమలో నుండేదను. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు సాగుచు ఆయనే, దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు సాగుచు ఆయనే. సంకట క్లేశ పరీక్షలలో జయము పొందేదను, ప్రభునికై
మహిమతో నిండి అది సదా సర్వదా క్రీస్తులో నుండి మహిమ పరిచేదను మహిమలో నుండేదను రాత్రి కూడాను ఈ జగమందు పరవాసి నైతి నేను రాత్రి కూడాను ఈ జగమందు పరవాసి నైతి నేను స్వల్ప జీవితము భువి అందు గడిపి చేరుదు నా దేశము నాకై విజ్ఞాపనము చేయు మహాయాజకుడు యేసునితో నాకై విజ్ఞాపనము చేయు మహాయాజకుడు యేసునితో తోడి వారసుడనై ఆయనతో నిత్యము ఏలేదను తోడి వారసుడనై ఆయనతో నిత్యము ఏలేదను ఎంతో సుందర జీవితము మహిమతో నిండినది ఎంతో సుందర జీవితము మహిమతో నిండినది సదా సర్వదా క్రీస్తుతో నుండి మహిమ పరిచేదను మహిమలో నుండేదను కాలిఫ్లవర్ ఏది కాదు ఇది కాలిఫ్లవర్ సాయంత్రం పూట పొద్దున పూట కాదు ఉదయం క్యాలెండర్ ఫాలో దాని ప్రకారం పోతాను కీర్తన గ్రంథం 115వ కీర్తన 115 కీర్తన గ్రంథం 115 12వ వచనము చదువుకుందాం. 12వ వచనం 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించు, ఆయన ఇశ్రాయేలు ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. 13 కూడా చదువుకుంటా. 13 పిల్లలనేమి ఆయనకు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ దేవుడు మనల్ని మర్చిపోలేదు, మనం మర్చిపోతాం. దేవుడు ఎప్పటికి కూడా అన్నీ గుర్తుపెట్టుకుంటాడు, అన్నీ ఆయనకు తెలుసు.
అనేక సందర్భాలు మనం చెప్పే మాట ఏంటంటే మమ్మల్ని మర్చిపోయాడు, మనకు సాయం చేయలేదు, మమ్మల్ని చూడడం లేదు అని అనుకుంటాం. కానీ ఆయన ఆశీర్వదించి మనం మర్చిపోకోకుండా మనల్ని తన జ్ఞాపకంలో ఉంచాడు. కొన్ని సందర్భాలు మనకి ఎలా ఉంటాయంటే మరి పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితుల్లో మర్చిపోయినాడు అన్నట్టుగా ఉంటారు. కానీ దేవుడు మర్చిపోకోకుండా అన్ని విషయాల్లో ఆయన మనకి ముందుకు తీసుకురావడానికి కొరకే అన్ని విషయాలు అనుమతిస్తాడు. అది బాగా తెలుసు. యోసేపును గురించి చూద్దాం. ఆదికాండం 40వ అధ్యాయం. 5 రోజులు దాంట్లో కింద నేను రాస్తాను. ఆదికాండం 40వ అధ్యాయం. అబ్బా 14వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయం 40. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన కరుణించి పర్వత నన్ను గురించి మాట్లాడి ఇంటిలోనే నన్ను బయటకు రప్పించుము. బయటికి చాలా బాగా చెప్తాడు. నువ్వు బాగా చదివా, నువ్వు బాగానే ఉంటావు, దేవుడికి సహాయం చేస్తాడు, నిన్ను మళ్ళా ప్రభు చూపి పానదాయకులుగా చేస్తాడని చెప్తే చెప్తూ ఏమంటున్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు మేలు కలుగుతుంది కదా అప్పుడు జ్ఞాపకం చేసుకొని శపనే చెప్పినాడు కానీ మర్చిపోయినాడు. లాస్ట్ వచ్చిన మనం చూస్తే 23వ వచనం చూడండి. 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనగా అతను మర్చిపోయాను. ఎప్పటి వరకు మర్చిపోయాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. అంటే మేలు మానవుడు పొంది ఏకంగా మర్చిపోయేవాడుగా ఉంటాడు. దేవుడు మాత్రము మానవుడు తన నామం నిమిత్తమై చేసినటువంటి క్రియలను బట్టి, మంచి పనులు బట్టి ఏ దినాన కూడా ఆయన మర్చిపోలే. ఆయన చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలుగా ఉంటాయి. యోసేపు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే పాండాయకుల అధిపతి మర్చిపోయాడు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత, దేవుడు తనను గుర్తు చేసుకున్న తర్వాత తన జీవితంలో ఎంతో గొప్పగా ఆశీర్వాదానికి కారకుడుగా చేశాడు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన నామం బట్టి మనము అనేకమైన మంచి కార్యాలు, ప్రేమను చూపే విధానంగా ఉండాలి. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. క్షమించాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి చేయుచుండుట చేత చూపిన ప్రేమను మరచుటకు, తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. అంటే ఆ సమయంలో దేవుడు మనము ప్రభు నామ నిమిత్తమే చేసినటువంటి మేలుని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా సమయాన్ని బట్టి మనల్ని మర్చిపోకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. యోసేపును మర్చిపోయిన మనుషులు దేవుడు మర్చిపోకుండా తను లేవనెత్తాడు. మనం బాగా చూస్తా ఉంటే శూన్యమీరాలు కూడా మనం చూస్తే, శూన్యమీరాలు మరి ఆమె ఎలీషా వచ్చినప్పుడల్లా బలవంతంగా మరి తనకు ఆహ్వానం చేసి బలవంతంగా భోజనం పెట్టి తర్వాత తన ఇంట్లో గృహాన్ని ఇచ్చి తను అన్ని చేస్తూ వచ్చింది. కాబట్టి దేవుడు తన నామ నిమిత్తమై తన బిడ్డలైన వారికి చేసిన దాన్ని మర్చిపోకుండా ఆమెకు ఎన్ని విధాలుగా మేలు చేశాడంటే, కుమారుడు లేనప్పుడు కుమారుడు ఇచ్చాడు, కుమారుడు చచ్చిపోతే తిరిగి బతికించాడు. అంత మాత్రం కాదు, గొప్ప సంగతి ఏంటంటే 7 సంవత్సరాలు అక్కడ కరువు వచ్చేసింది ఆమె కాలంలో. మరి చెప్తాడు ఎలీషా, నువ్వు బొమ్మను వెళ్ళిపోయి ఇక్కడ 7 సంవత్సరాలు కరువు వస్తే దేవుడు చెప్పాడంటే ఆమె అంత సర్దుకొని ఫిలిప్తీ దేశానికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాల తర్వాత వస్తే ఆమె భూమి పంటలు అందరూ కూడా ఏమైపోయారు? ఆక్రమించేసుకున్నారు. బంధువులు, మిత్రులు, వాళ్ళందరూ కూడా
ఆమెను ఒంటరిదారిగా చేసేసాడు. ఇప్పుడు దేవుడి నామాన్ని బట్టి చేసినటువంటి మరి ఆ మేలును బట్టి దేవుడు గుర్తించుకొని ఆమె వెళ్ళింది రాజు దగ్గరికి మనం చేయడానికి పోతా ఉంటాడు. కరెక్ట్ గా ఆమె కార్యాల గురించే చెప్పడానికి ఆ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. గెహాజీని పిలిచాడు, చెప్పు ఎలీషా ఏమేమి కార్యాలు చేశాడు అంటే కుష్టివాడు గెహాజీ చెప్తా ఉన్నాడు, ఒక చచ్చిపోయిన పిల్లవాడిని బతికించాడు అంటా ఉంటాడే ఆ పిల్లడు ఇది కనపడక అయ్యా వీడే చచ్చిపోయాడు బతికినాడు, వీడే బతికించాడంటే ఆమె రాజు అడుగుతాడు నిజమే కదా అంటే నిజమే. వెంటనే ఆమె నా పొలాలన్నింటి పోయినా అంటే వెంటనే అందరినీ పిలిపించేసి ఆమెకు ఏమేమి ఎప్పుడెప్పుడు ఆమె పొలం చేసుకోలేదో అన్నిటిని కూడా ఆమెకు మళ్ళా ఇప్పించేసి. చూడండి ఎంతగా ఆమె చేసిందే కొంత, కానీ మనుషులు మర్చిపోయి ఉండొచ్చునేమో కానీ దేవుడు మాత్రం ఆమె చేసింది ఎప్పుడు కూడా మరచిపోలేదు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తించుకోవాల్సిందంటే ఎప్పటికైనా సరే మనము చేసే చిన్న మేలు అది ఒక దినాన మనకు సహాయపడుతుంది. దేవుడి నామ నిమిత్తమే చేసేటువంటి మేలు. కాబట్టి దేవుడు మర్చిపోడు. మనం చేసే చిన్నదైనా సరే అది ఒకసారి ఖచ్చితంగా మనకు ఏం చేస్తాడు, తిరిగి రెట్టింపుతో మనకు అనుగ్రహిస్తాడు. అది నాన్న మనకు ఇట్లా చేసినారు కదా, మాకు సహాయపడ్డారు కదా, లేకపోతే మాకు వీళ్ళు అన్నారు కదా, కాబట్టి మీ పనులు ఏదైనా ఉంటే మేము చేయగలం. ఏదో విధానంలో మనకు సహాయం ఉంటుంది, మరో విధానంలో వస్తుంది. కాబట్టి మేలు చేయడం అనేది మన జీవితంలో మన కుటుంబంగా మర్చిపోయకూడదు. దేవుడు తగిన సమయంలో ఆయన మర్చిపోకుండా మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఎంతో మంది కుటుంబం దైవుడైన వారు దేవుడు వాక్యం ఎంతో మంది వారు మేలు చేశారు. వారికి అద్భుత రీతిలో దేవుడు మరి గొప్ప సహాయం చేస్తూ వచ్చారు. వారు చేసిన మేలులకి దేవుడు రెండంతలుగా దేవుడు వారికి ఆశీర్వాదకరంగా వారి అవసరతల విషయమై వారు మరి కోరుకున్న రీతిలో దేవుడు వారికి సహాయకుడుగా ఉంటూ వచ్చాడు. అలాగా మన జీవితంలో మరి ప్రభు మర్చిపోడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పటి కూడా మనం మర్చిపోడు, ఆశీర్వదిస్తాడు. అహరోను ఆశీర్వదిస్తాడు, ఇశ్రాయేలు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అనేది మనం చూస్తే మేలు చేస్తూ తన ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ భయభక్తుల్లో రాయబడిన మాట ఏంటి, చిన్ననేమి ఎవరైనా సరే ప్రతి అర్థమైందా, ఏమర్థమైంది? ఎందుకు ఆశీర్వదిస్తాడు? భయభక్తులు కలిగి ఉంటేనే. అర్థమైందా? భయభక్తులు అంటే అర్థం ఏంటి? దేవుని ఎడల భయభక్తి కలిగి, దేవుని ఎడల ఉండాలంటే ఎవరి ఎడల ఉండాలి భయభక్తులు? తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే భయభక్తులు. మనం తల్లిదండ్రుల దగ్గర భయభక్తులు లేకుండా పెరిగినాకో దేవుని దగ్గర కూడా భయభక్తులు ఉండం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వించడు. అప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉండడు, మనకు సహాయం చేయడు. ఎందుకంటే మనం భయభక్తులు లేకుండా ఉంటాం కాబట్టి దేవుడు ఆశీర్వించడు. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి మరి మనము తల్లిదండ్రుల మాట వింటే దేవుడి మాట ఉంటే దేవుడు మనకు గుర్తుపెట్టుకుంటాడు. ఒక దినాన మనకు సహాయము చేస్తాడు. చిన్నదే కానీ పెద్దదే కానీ ఆ సమయంలో మనకు దేవుడు తన కృప చూపుతాడు. అప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. భయభక్తులు మనకు చాలా ప్రాముఖ్యం. బైబిల్ చదువుతారు అందరూ సరిగ్గా నిజం చెప్పు. గైస్ నిన్ను అడిగేదే ముందే ఇప్పుడేమో ఇవే సిగ్గుపడాల్సిన చదివినావా లేదా చెప్పుకోండి. మరి ఎందుకు చెప్పి రోజు కాదు ఈరోజు చదివినావా, రోజుతో పక్కన పెట్టు. ఎప్పుడో జరిగినా నువ్వు మీరు చదివితే కదా కావాలి చదివేదానికి. కాదు మీరు చదివితే కదా వాళ్ళు చదివేదానికి. మీరు చదవకపోతే తెరిసా విలియము నిజం చెప్తున్నాక 5 గంటలకు లేస్తున్నారు నా. వాళ్ళకి ఎట్ట నిద్రపడుతుందో కానీ నా 7 తక్కువ లేస్తున్నారు కానీ 5 గంటల కరెక్ట్ అలారం పెడుతుంది. ఆ పిల్ల 5 గంటలు లేస్తుంది. లేచి 6:30 7:30 వరకు చదువుతుంది. రాసుకోవడం కానీ ముందు ఫస్ట్ బైబిల్ చదివి ఒక అరగంట ఖచ్చితంగా చేస్తారు ఇద్దరు. వాడంటే తలకాయలు పడి కొద్దిగా ఒక అరగంట లేట్ లేస్తాడు. 5:30కి ఖచ్చితంగా లేస్తారు. పడుకునేప్పుడు ఖచ్చితంగా బైబిల్ చదువుతారు.
మరి మీరేం చెప్తున్నారు? మీరు స్వీట్ పెట్టదు, అన్నం పెట్టదు, చదివితేనే పెట్టాలి. చదువుతారా? ఈ రోజే కాదు, నిన్న కూడా చదివింటారు. నిన్న కూడా చదివింటారు నాకు తెలుసు. ఇది కాదు 5 గంటలకు నువ్వు రేపటి నుంచి 9th క్లాస్, ఇప్పుడు రేపు సంవత్సరం 10th క్లాస్ ఎప్పుడు లేస్తే అవుతుంది అనుకున్నా? 5 గంటలకు లేయాలి, అలవాటు చేయాలా. ఏం కాదు, నీకు సమయం ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కొద్దిగా ఒక అరగంట పడుకోవాలా. లేయాలి, లేచిన వెంటనే ముందు ఏం చేయాలా? ఈరోజు బైబుల్ కాకుండా ఈరోజు నైట్ మీకు ఫుడ్ లేకుండా చేయాలి. కానీ పెడతామండి మనిషి, ఏం చేస్తాం? అన్నం పెడతామండి, ఖచ్చితంగా చేయాలి. కానీ చెప్తేనే బైబిల్ ఇప్పటికీ దాన్ని రాసుకోండి, దీన్ని ఉండాలి. తెలిసి 6-7 సార్లు బైబిల్ చదివి, ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ చదువుతా ఉంది. వాడు కూడా 4-5 సార్లు పైన చదివినాడు. ప్రతిసారి రాస్తున్నాడు. ఎప్పటి నుంచి రాస్తున్నారు? సంవత్సరానికి ఒకటి ఖచ్చితంగా 9 నెలలకి పూర్తి చేస్తాను. 9 నెలలు బైబిల్ చదవాలి కదా. మనకి జ్ఞానం ఏదో వస్తుందని కాదు, అది చదవాలి అంతే. ఇంకా తర్వాత మీరు చదువుకోండి. ఇదే భయభక్తి అంటే. ఈ భయభక్తుడు అంటే ఇంకేది భయభక్తి? భయభక్తి అంటే వేరే కదా. బైబిల్ చదవడమే, చదివితేనే కదా దేవుడు చెప్పేది మనతో. వెయ్యనేగానే మీరు ఎందుకంటే లేకపోతే నేను వెళ్తా ఇప్పుడు ఎందుకంటే కాదు, కనీసం 6 గంటలు లేపాలి అంతే. అట్లయినా ఉండాలా. లేచిన వెంటనే చేయాల్సిన పని ఏంటి? బైబిల్ కావాలి. అర్థమైందా? దేవుడు ఆశీర్వదించాలంటే ఏం కావాలా? డబ్బు కావాలా? ఆస్తి కావాలా? ఇల్లు కావాలా? ఏం కావాలా? కరెక్ట్గా బైబిల్ కావాలి. బైబిల్ చదివితేనే, దేవుని చదివితేనే మనకు ముందుకు పోవాలి. లేకపోతే ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకోలేవు. అర్థమైందా? కాబట్టి పిల్లలనేమి పెద్దలనేమి దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? తన వాక్యం అనుసరించి. వాక్యంలో ఉంది, గమనిస్తారు, దేని చేత తమ మాటను శుద్ధిపరుచుకుంటారు. ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే. ఇంకా లేదా 119 కీర్తన కన్నా 119వ కీర్తన 11వ వచనం. 119 ఇద్దరు చదవండి, ఒకరొకరు. 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. నువ్వు చదువు చదువు చూచుకునుట. బాగా చదువు, నువ్వు చదువు. 9 119. దేవుని చేత కాదు, దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యాన్ని బట్టి ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవడం ద్వారానే కదా. కాబట్టి అది మనం గుర్తించుకోవాలి. అప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం పెట్టుకుని అన్ని విషయాలకు సహాయం చేస్తాడు. సరేనా? పోయినసారి కూడా అడిగారు మీకు గుర్తుగా. మరి ఈరోజు ఎందుకు చదవలేదు చదివారు? కరెక్ట్ సమయం చదవడం కూడా దొరుకుతాం. చదివినప్పుడు రావు కదా. సండే కదా. ఓ సండే నీకు ఎప్పుడైనా లేయి. ముందు చేసినది 8 గంటలకు లేయి, 9 గంటలకు లేయి. 8 గంటలకు లేయి, 9 గంటలకు లేయి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏంటైతే ఏం చేయాలి? బైబిల్ రాసుకున్నావా? ఎప్పటి నుంచి బైబిల్ చదువుతున్నావు? రాసుకున్నావా? ఈ రోజు మీరు చేయకపోతే వాళ్ళకెట్ట వస్తుంది? మళ్ళీ అంటారు ప్రే చేసుకుంటున్నావా అంటే, మీరు చేసుకోకపోతే వాళ్ళకేమవుతుంది? అట్లా చేయకూడదు. లేచిన వెంటనే మీరు చేసుకోవాలి. మీరు చేయకపోతే వాళ్ళకి కుదరదుగా. వాళ్ళే పెద్ద పిల్లరా, మీరే చేసుకుంటే 2 రోజులు అలవాటు చేస్తే అదే అయిపోతుంది.
అంటే పోయేటప్పుడు ఒక అరగంట ముందు చేసుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే పైకి పోయిన తర్వాత మీరే పైకి పోవాలా. పైకి పోయేసి కనీసమైన కూర్చొని ఫ్యాన్ ప్రేరణ చేసుకుంటా అంటే వాళ్ళకి అలవాటు అవుతారు. అర్థమైందా? బైబిల్ చదువుతావు. ఎప్పటి నుంచి బైబిల్ చదువుతున్నావు? ఎప్పటి నుంచి చదువుతున్నావు? ఎప్పటి నుంచో చదువుతున్నావు. కానీ ఎక్కడ వరకు వచ్చావు? ఎక్కడ పోయినావు? అదే కదా నేను చెప్పేది. అవి చదవకూడదు. ఎవరు చెప్పింది మీకు అవి చదవమని? సాయంత్రం వద్దు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదవాల్సింది ఏంటి? ఫస్ట్ అదేగా ఫస్ట్ నుంచి చదవాలంటే ఒక పేపర్ రాసి దాంట్లో పెట్టి వాళ్ళ వాగ్దానం కూడా దానికి అర్పించి అది పెడితే వరుసగా చదువుకుంటూ వస్తారు. మీరు ఆ క్యాలెండర్ వచ్చింది కదా అని 25 రూపాయలకి దాని తింటుంది. క్యాలెండర్ అవసరమే. అది ఇది వేరు. మళ్ళా అట్లా చేయకూడదు. వరుసగా చదవాలి. దాంట్లో ఉండే అధ్యాయం అంటే ఒకవేళ మీరు ఫ్యాన్ ప్రింట్ చేసుకోవచ్చేమో కానీ వరుసగా చదవాలా. అర్థమైందా? నేను పోయినసారి కూడా చెప్పాను. మీకు చెప్పానా లేదా? వరుసగా చదవాలా అని చెప్పిన, రాసుకోవాలని చెప్పిన. క్యాలెండర్లో ఉండేది అదే క్యాలెండర్లో ఉండేది మంచిదే, తీయాలి కాదు. కానీ చదివేది రోజు చదవాలి. మీరు ఎట్లా చదువుతున్నారు? రోజు చదువుతున్నారు కదా ఉదయం సాయంత్రం. మీ భాగాలు చదువుకుంటారు కదా. నేను ఉదయాన్ని దీన్ని ఫాలో అవుతా, సాయంత్రం వచ్చి అట్లా ఫాలో కాకూడదు. పొద్దున పూట పాత నిబంధన, సాయంత్రం కొత్త నిబంధన. పేపరు కండిషన్ చేస్తాం. అది కంటిన్యూషనే. నేను మళ్ళీ ఇంకేం ఈ వారం అంతట్లో ఆది కాండం నిర్మాకాండం 2 చదివేసిన. అట్టాక మళ్ళీ కంటిన్యూ మళ్ళీ అది సపరేట్ ఇంకా అట్లా చదవచ్చు. మీరు ఖాళీ చదివినప్పుడు మళ్ళా 4-5 పేపర్ పెట్టుకోండి. ఇంకా చదవండి. పేపర్ పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఈ టైం నుంచి నేను బైబిల్ వరుసగా చదవడం మొదలు పెట్టాను. మొదటి ఆదికాండం పెట్టు చెప్తాను. పేపర్ రోజు పేపర్ పెట్టుకుంటాను. గుర్తుకుంటాను. తారీఖు రాసిన పేపర్ గుర్తుకు పెట్టుకుంటాం. ఎక్కడ అది కూడా ఏంటి? మీ వాగ్దానం ఉంది కదా, వాగ్దానంలో మడత పెట్టేసి అట్లా పెట్టండి కరెక్ట్ గా. రోజు చదవండి. నేను కూడా అంతే. వేరే బైబిల్ చదువుతున్నా. అట్టే పెడతాను నేను. అట్టే పెట్టేసి చదివినప్పుడు ఎక్కడెక్కడ నేను ఆగిపోయినానో అక్కడ అది ఉంటుంది. చదువుకుంటా వరుసగానే కాదు. దానికి ఏం లేదు. ఇంకా వరుసగా రాసుకుని చదువుతా పోవడమే. అది అయిపోయేంత వరకు చదవాలి. అది మా భాగం. ఉదయం లేవగానే దేవుడు మనతో మాట్లాడే భాగం. ఆ పద్ధతి వీళ్ళది కూడా రావాలి. మీకు అది లేదు. ఇది చదువుతున్నారు మంచిదే చదవాలి. కానీ ఇది ఒక రకంగా ఎప్పటికైనా అది లేదు. మీ పర్సనల్ గా చదవమంటాను నేను. అది కూడా వాళ్ళకు కూడా ఎట్లా సార్ నేను చెప్పి పర్సనల్ గానే చేస్తున్నాను. తెలుగు అయితే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళ పద్ధతిలో అర్థమైనా కాదా అది మనం ఏం చేయాలా? చదువుతా ఉంటారు. అర్థమైందా? ఏమర్థమైంది? ఈ రోజు నుంచి ఆది కాండము ఇప్పటి నుంచి చదవాలి. ఇప్పుడు అంటే ఈ రోజు అంటే ఎప్పుడు చదువుతారు? ఇప్పుడు పడుకునే ముందు ఏం చేయాలా? ఆది కాండం ఒక పేపర్ అటు ఇటు. అధ్యాయం కాదు, అటు ఒక పేపర్ ఇటు ఒక పేపర్. అధ్యాయం చదివినా మంచిదే. కానీ అధ్యాయం చదివితే ఏం చదివినా అర్థం కాదు. ఒక పేపర్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఒక పేపర్. మన ఫస్ట్ రోజు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఒక పేపర్. అర్థమైందా? అంటే అట్టే పెట్టుగా ఫస్ట్ సారి మాత్రం ఆది కాండం వస్తారు. ఫస్ట్ అది చదివిన తర్వాత తిప్పండి. పేపర్ తిప్పితే అటు ఇటు ఆ చివరికి. పక్క రోజుకి కాదు, మన సాయంత్రానికి ఈ చివరి నుంచి ఆ సాయంత్రానికి అట్లా అట్లా త్వరగా అయిపోతుంది. ఒక పేపర్ గుర్తుపెట్టు. అధ్యాయం అయితే ఒక అధ్యాయం వేడు ఉంటుంది. ఇది చదివినా లేదా అట్లా మళ్ళీ పోతాం. పిల్లలకు కాబట్టి పెద్దల కంటే అది తేడా. సరేనా? చదువుతారా? ఎప్పటి నుంచి? రేపటి నుంచా? ఈరోజు రేపు ఉదయం అడుగుతాను. ఫెయిత్ఫుల్ గాడ్ సర్వెంట్. ఫెయిత్ఫుల్ సర్వెంట్ లక్ష్మి గారు చెప్పాడు కదా. ముగ్గురు ఇంటర్వ్యూకి వచ్చారంట. జాబ్ ఇంటర్వ్యూ వస్తాయన. ఇంటర్వ్యూ అయిపోయినాక సార్ నీకు ఉద్యోగం ఇస్తాను, నువ్వు ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వగలవు అంటే ఇంటి దగ్గర కొంచెం పనులు ఉండే ఒక వారం ఆగి వచ్చి జాయిన్ అవుతాను. ఓకే వెరీ గుడ్ వెళ్ళరా అన్నాడు. రెండో కూడా వచ్చాడు. ఇంటర్వ్యూ అయిపోయింది. సరే నేను ఉద్యోగం వస్తే ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతా అంటే సార్ ఇప్పుడు వెళ్ళి మా అమ్మ మా నాన్న ఇంటి అందరూ చెప్పి బట్టలు తీసుకొని వచ్చి రేపు పొద్దున్నే జాయిన్ అవుతాను. మూడోవాడు ఇప్పుడు మరి ఇంటర్వ్యూ అయిపోయిన ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అవుతుంది? ఇప్పుడే జాయిన్ అవుతాను. హీఈస్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడు. వస్తుంది ఇప్పుడే. రేపు కాదు, మనాడు కాదు.
నేడే మీకు అనుకూలమైన సమయం రక్షణ దినం. ఇప్పుడే మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినారా? రక్షింపబడ్డారా? పాపాలు వస్తున్నారా? విలియము మొన్న ఏమంటారు కాన్వకేషన్ పోయినా కదా మద్రాసుకి. కాన్వకేషన్ లో మద్రాసు ఆ తీర్మానం చేస్తున్నాడు మావాడు. పిలిపన్న వీరవాదన చెప్తే రాత్రి 9 గంటలకు చేయించాడు. ఈ యొక్క మన ప్రేమను చూస్తాడు, వీడు ఎత్తినాడు దిస్తాడని చూస్తాంటే కార్డు వచ్చేంత వరకు ఇది పెట్టాడు. మనం రాసుకున్నాడు ఈ రోజున వాక్యం చెప్పేటప్పుడు నాకు రక్షణ దేవుడు నాకు నేను పాపాలు రాసుకున్నాడు. ఇట్టాడు బాగా విని బాగా రాస్తాడు. ఆయన ఎవరైనా ఉంటే తీర్మానం చేసి చేయొద్దంటే చేయెత్తినాడు. వాడు మనకే తెలుసు, మనవాడు కాబట్టి అలాగే తెలుసు. ఇదేం చెప్తున్నాడు అంటే ఎంతసేపటికి ఎత్తినాడంటే పెట్టినాడు. కార్డు ఇవ్వకపోతే ఇచ్చిందా ఇచ్చిందా పెట్టాడు. మనం తెలుసుకుని రక్షింపబడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు. తెలుసా ఈ సంవత్సరాన్ని VBS కి మన హైదరాబాద్ VBS జరిగినప్పుడు అబ్బాయి కూడా చేయించింది. తర్వాత మన యూత్ క్యాంప్ అప్పుడు కూడా ఎవరైనా సేవా తీర్మానం చేసుకునేటోళ్ళు అంటే అప్పుడు దేవుడు మాట్లాడి ఎన్నిసార్లు నువ్వు ఇట్లా చేస్తాంటావు, ఏదో ఒక వాక్యం ఉంది ఒక ఆయన వాక్యం చెప్తాంటే నీ ఇష్టం వచ్చిన పోతాంటావు, నువ్వు దేవుడు మాట వినడం లేదని మాట్లాడేదండి. అప్పుడు చేయించింది కార్డు ఇచ్చినారు, రాసి ఇచ్చినారు. రాసి ఇచ్చింది కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి ఫోన్ చేసినారు. అప్పుడు ఉండటం మనకు తెలుసుకున్నట్టు అన్న మీ కూతురు ఫోన్ రాసిందినా అని చెప్పాను. మన అంకుల్ స్టీవెన్ అంకుల్ ఫోన్ చేసి బ్రదర్ మీ పాప ఇట్లా సేవకం వచ్చింది ఇచ్చింది మరి ఎట్లా అంటే అంకుల్ ఇప్పుడే 9th క్లాస్ 10th క్లాస్ చదివితారు చూద్దాం ప్రాణం చేయండి ప్రాణం చేశారు. పిలిపిస్తారు వాళ్ళు రాశారు సేవా తీర్మానం రాసి ఈ పిల్ల కూడా సేవా తీర్మానం అని ఎన్ని రోజులు నువ్వు లేట్ చేస్తామని ఏదో దేవుడు కలిగితే అది రాసి ఇచ్చింది. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు మనకు మాట్లాడితే వాళ్ళతో దేవుడు అట్లా కనెక్షన్ ఇస్తున్నాడు. వాళ్ళకు ఒక సమయం వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడితే వెళ్ళాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీటింగ్లు తీసుకురావాలా, ఇంటికాడ కూర్చోబెట్టి అంటే బుచ్చి అంటే తిరుపతి కాదు. దేవుడికి మన పిల్లలు నడిపించాలి. మీరు అటు అలవాటు అయిపోయినారు. పిల్లలకి దేవుని వాక్యం లేకపోతే ఊరికి కూడా పంపిరా. నేను ఊరికి పంపిస్తే వారం రోజులు ఉన్నారు అంతే. 2 రోజులు 4 రోజులు ఉంటే వారం రోజులు ఇంటికి ఉంటారు. 9 రోజులు ఉంటారు వాళ్ళు. అట్లా ఊరికి పోతారు, 9 రోజులు ఉంటారు. వెంటనే మీటింగ్ కోసమని తీసుకొచ్చినాం. అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చేసినాం. సందు దొరికితే బుచ్చి, సందు దొరికితే తిరుపతి. ఎక్కడ వాళ్ళు దేవుడి వాక్యము, ఎక్కడ దేవుడి మాటలు. మన మీటింగ్ రమ్మని మొత్తుకునే అలవాటు చేయాలి నా పిల్లల్ని మనం చేయకపోతే. ఎందుకంటే దేవుడి వాక్యం వాళ్ళకి వస్తుంది. రావాలంటే ఇటు ఉండాలా. 100 మందిలో మా వాడు సన్నడు వాడు వదిలిపెట్టి అసలు నీకు పట్టించుకోలేవాడి. అసలు వాడు పట్టించుకోలే. వాడు పోతాడు, ముందు కూర్చుంటాడు, పోయి అన్నం తినేస్తాడు, ఆ లోపల కూర్చుంటాడు, మా వచ్చేస్తాడు, పడుకుంటాడు. వాడి ఇష్టం. వాళ్ళతో పాటు 2 ఉంటారు, కొత్త సేవలు తయారవుతారు, అంతే పోతాడు. ఇవాళ నాకు కనబడితే రేపు నీళ్ళు పోయిపోవడం చెప్తాడు. నా 100 మంది అడగమంటాడు కనబడు. కానీ వాక్యం మాత్రం కూర్చొని ఏమేమి చెప్పినా అవన్నీ రాయాలా. రాసిన బుక్ పెట్టుకుంటా, ప్రతి సంవత్సరం బుక్ పెడతాను. అందుకే మీరు ఏం చేయాలా? ఇస్తేగా బుక్ పక్కన నెసిగాడు కూర్చుంటాడు, ఫోన్ వెలుగుతూ ఉంటాడు, వాచ్ ఆడుతూ ఉంటారు. రాయాలా, కూర్చొని రాయాలి. ఇక్కడ బ్యాగ్ లో ఉంది, పెన్ను ఉంది బ్యాగ్ లో. నువ్వు తప్పల నడక నుంచి కూర్చోవు, తప్పల పాట వచ్చినప్పుడే ముందుకు సిస్టమ్ అది కూర్చుంటారా? 10th క్లాస్ లోపలనే దగ్గర కూర్చుంటే రాసేదా అని మీరున్నారు కాబట్టి భయంతో రాస్తాడు. ఆడన్నా కూర్చొని రాసేటట్టు ఉండాలా. అట్లా కాదు. అప్పుడు మీరేం చేయాలంటే ఆడన్నా కూర్చో, ఇంటికి రాను వాడు ఏం రాశారు అప్పుడు ఆటోమేటిక్ రాస్తారు. మీరు కూడా రాసుకుంటుంటారు కదా, అది చూపిస్తారు. నేను రాశాను ఇది అని ఏంటి అది అప్పుడు చూస్తారు. అది మనకు దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ బాబు ఏం వాక్యం చెప్పారో తెలుసుకున్నామండి. ఇంటర్మీడియట్ అప్పుడు ఇంటికి బాగా మా నాన్న అడుగుతాడు, చెప్పాలా కాబట్టి నువ్వు ఇటన్నా తిరిగిరా, సినిమాకు పో, ఇటన్నా పో, ఏం చెప్పారో వెళ్ళి ముందర పోయి ఎదురు వచ్చేవాళ్ళు కదా, ఏం చెప్పాడు ఏంటంటూ అలా నేను వాళ్ళని ఇప్పుడు అడిగి చెప్పాలి కదా. మా నాన్న ఉండడు, నాన్న అక్కడ సేవ చేస్తున్నాడు.
అర్థమైంది వాళ్ళకి 20 సంవత్సరాలు ఉంది 10th క్లాస్. అర్థమైందా? బాగా చదవాలంటే దేవుడు సహాయం నీకు కావాలి. నేను చేశాను స్టార్టింగ్. మరి ఎప్పుడు మీ పాపాలు ఒప్పుకుంటారో? కష్టం అనేది లేకుండా పెరుగుతున్నారు రాదన్న. అదే మీకు వచ్చినటువంటి ప్లస్ పాయింట్. కష్టమే తిరగడం లే కదా. నిజంగా కష్టం లేదు. ఈ రోజు నిద్ర అంటే మనకు తెలిసి నాకు ఎక్కడ పడుకుంటారంటే ఆ పిల్లలు అసలు నిద్ర పడుకుంటే ఇంట్లో పడుకోవాలంట. రైల్లో కూడా నిద్రపోదా. అప్పుడు కష్టం ఇప్పుడు తెలియాలి కానీ నీకు ఇంటికాడ కూర్చుని ఫుల్గా నిద్రపోతావు. రైల్లో పోతే ఎవడు పడుకొనిస్తాడు? పడుకోనిలే నిద్ర. అక్కడ కష్టం తెలియాలి. నువ్వు అంటే కారణం తీసుకోకపోతే కారణం తీసుకోకపోతే అవి ఉంటాయి కష్టాలు కూడా. అందుకే చర్చిలలో కాదండి, మీరు ఇంట్లో పెట్టుకున్న సేపు అంతే ఉంటారు. నలుగురితో పంపించాలా, పిల్లలకి వెళ్ళాలా, ఎక్కడో కాదు. మీటింగ్లప్పుడు మనం మనతో పాటు తీసుకు వెళ్ళాలా. పిల్లలు పంపించాడు మీరున్నా కూడా. మేము ఉంటున్నాం కదా, హాస్పిటల్ వేస్తాం కదా, రక్తం చాలా పల్సగా ఉంటుంది. ఇక ఆగదు బ్లీడింగ్ మొదలు పెట్టి. బీబీఎస్కి వస్తావా? యూత్ క్యాంప్కి వస్తావా? చూడాలి రేపు సంవత్సరం మీరు వస్తావా? ముచ్చిపోతావా? దేవుడి వాక్యము దేవుడి మాటలు లేకపోతే అక్కడ ఏమి అయిపోయిన తర్వాత 1 రోజుల తర్వాత బుచ్చిగా 2 రోజులు ఉండొచ్చు. ఏమైంది? 6 రోజులే కదా. సరేనా? మే నెల ఆఖరిలో జరిగేది. ఏప్రిల్ అయిపోయినా మే నెల మొత్తం బుచ్చిలో ఉండి ఆ కానికి ఎక్కువ. అర్థమైందా? నేను ప్రార్థన చేయండి, నాకు టైం అవుతుంది. నువ్వు వింటూ ఉంటావు, నేను పోవాలా? సరే ప్రార్థన చేస్తాను. ఈ రోజైనా బైబిల్ చదువుకునేటప్పుడు దేవుడు అడుగు, ప్రభా నా పాపాలు క్షమించి అడగాలి. నువ్వు కూడా ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అది తర్వాత అదే ఏ ప్రార్థన చేస్తావు? నా పాపాలు క్షమించు ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకొని అడగా. పెద్ద అయిన తర్వాత కాదు, ఇప్పుడే అడగా. సరే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు ప్రభా. ఈరోజు తెలుస్తా ఉంటున్నాను. వాటిని ప్రేమించిన లోకంలో ప్రభావ వారికి అందరూ పడిస్తున్నారు. ఇచ్చిన బిడ్డలు పడిస్తున్నారు. బిడ్డలు దీవుని శాసించున్నాయా ప్రభావ. చిన్నప్పుడు అంటే ఇప్పుడు కొందరు తెలుసు దేవుని మాటలు, దేవుని వాక్యం గ్రహింపగిలిన వారు వస్తున్నారు. కాబట్టి వారికి ప్రభా దేవుడి వాక్యం ద్వారా వారి నట్టును సరిచేసి వారిని రక్షణలో నడిపించిన ఆయన సహాయం. పిల్లల్నేమి పెద్దల్నేమి భక్తులు వారు ఆశిస్తారు. బిడ్డలను ఆశ్రయించి దీవించి రక్షించు. చిన్న వయసులో మీకు తమ హృదయంలో చోటిచ్చి క్షమాపణ పొందు మీ బిడ్డలుగా చేర్చబడాలి ప్రభావ. అది వారి ఈ సంవత్సరంలో చూడాలి. నడిచిన వాగ్దానం జ్ఞానం చూసి రక్షించండి. ఎవరు తోడై ఉంటున్నారు ప్రభావ. అలాగే భయభక్తులు కలిగి ప్రభావ చూపించిన నడిపించిన ఆయన తల్లిదండ్రులైన వారికి దేవుడైన వారికి లోబడి జీవించి ప్రయత్నించండి. ముఖ్యంగా మీటింగ్లకు వారు రావడం కూడా అనుగ్రహించండి. తల్లిదండ్రులకు జ్ఞానం దయచేయండి, భయం దయచేయండి, వివేచన దయచేయండి. వారు మరి దేవునికి ముందు స్థానం ఇచ్చిన తర్వాతనే తమ కుటుంబాలకు ముందు స్థానం ఇవ్వడానికి నేర్పించిన సహాయం సహాయపడ్డారు. ఇంకా పరిపూర్ణ స్వస్థతలు పడిపోవచ్చు. ఇలాగ జనాలు కూడా బలపరుచున్నారని జ్ఞానం ఆరోగ్యం ఇవ్వండి. నిబంధనలు తీసుకురాలు వెళ్తున్న సహాయం చేయండి. ఇప్పుడు తెచ్చిన సహవాసన బట్టి వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతలు దేవుని వాక్యం ద్వారా కొన్ని మాట్లాడుతూ వచ్చారు. పిల్లలు ప్రభావ ప్రతిరోజు డైలీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి కూడా ప్రభావ మరి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఖచ్చితంగా దైవవాక్యం చదువుకొని మనకు బిడ్డలుగా చేయండి. అలాంటి యొక్క నడిపింపు తల్లిదండ్రులు కలిగి వారు కూడా పిల్లలు నడిపించడానికి సాధించారు. చూపించవలసిన యేసు నామమున ప్రార్థించి మరి పిల్లలకి ఇప్పుడు ప్రభావ మరి వాయిద్యాలు నేర్పించండి. వాటి మీద అవగాహన దయచేయండి. కృతజ్ఞత ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ
సిగ్గుపడుతుంది దాంట్లో. సిగ్గుపడితే దాన్ని సిగ్గుపడితే ఏం కాదు, మనం కనపడతాం కరెక్ట్ కనపడతాం కనపడతాం కదా కరెక్ట్ కనపడతాం. బాగా కనపడతారు. ఏ వద్దు ఆడుంటే సోఫాలో కలిసిపోయి ఏదో తల సొక్కనే కనపడుతుంది. చిట్టి మోహన్ అన్న తెలుసా మీకు? విజయవాడ కాదు, విజయవాడ కూడా చేశాడు ఆయన. విజయవాడ చేయలే, విజయవాడ చేయలేదా? గుంతకల్లు ఇవన్నీ చేశాడు. చౌదరి ఫోటో పడతాడు, వస్తుంది వీడియో వస్తుంది. ముగ్గురిది ఏడ కూర్చుంటే కదా, ఆడ కూర్చుంటే ఏమైంది ఆడైతే సరే ఫోటో పడుతుంది వస్తుందా? ఓకే ఓకే. అప్పుడు ఓపెనింగ్ ఎవరు చేసి మీరే కదా? రాదన్న చపాతి, వీడు చపాతి, డైసీ కూడా చపాతా? పన్ను ఊడిపోయింది ఇంకో డైసీకి. రాదన్న చపాతి అమ్మ. ఈరోజు ఫారం కోడేకా? ఏం లేదు, మామూలు కోడే కాల్చినారు అంతే. ఫారం కోడే బాగా గట్టింది, బాగుంది కాక. నాటుకోడి లాగుంది, నాటుకోడి లాగే ఉంది. అదే నాటుకోడి అంటే ఇంతలా ఉండవులే మళ్ళా. కానీ ఆ పండు కూడా ఊడిపోవాలా దెబ్బతో. నాయన సరే ప్రాణం చేద్దాం పన మరి అమ్మకి. అమ్మకి ప్రాణం చేద్దాం వచ్చేదా పన. బస్సు 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 సెంటర్ ఆ సంచి సీట్ వస్తుంది బస్సు ఇక్కడే ఎక్కేది అడదాకా సీట్లు ఉండదు. మళ్ళా వెళ్ళిపోదు అవుతుంది. 10:30 అయిందినా? తీసుకుపోయి పెట్టలేదా? జీవితము మహిమతో నిండినది, సదా సర్వదా క్రీస్తులో నుండి మహిమతము మహిమతో నిండినది,
సదా సర్వదా క్రీస్తుతో నుండి మహిమ పరిచేదను మహిమతో నుండేదాను ఆకాశమాలలు నన్ను రక్షించి సాగుచు ఆయనే దుఃఖాశ్రమాలలు నన్ను రక్షించు సాగుచు ఆయనే సంకట క్లేశ పరీక్ష